శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 155. చాలా కాలం గ్యాప్ వచ్చింది, మళ్ళీ చదువుతున్నాము పరమాత్మ దయ వల్ల. అష్టమ స్కందం అధ్యాయం 10. అన్ని వర్షాల గురించి చెప్పుకుంటున్నాం, అన్ని దేశాల గురించి చెప్పుకుంటున్నాం. కిందటి భాగంలో రమ్యక వర్షాన్ని, కేతుమాల అని, హరివర్షం అని, హిరణ్మయ అని, ఉత్తరకు దేశాల గురించి, కింపురుష దేశాల గురించి అన్నిటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు భారతవర్షం విశిష్టత. భారతవర్షంలో నేనే ఆదిపురుషుణ్ణి, నువ్వే నా భక్తుడివి. నారద, నువ్వు అలనాడు ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతావాత్మాయ నమో కించిన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమ గురువే ఆత్మారామాధిపతయే నమో నమః అని స్తుతించావు. ఓ నరనారాయణ రూప, ఈ సృష్టి స్థితి లయాలకు కర్తవయుండి వాటిలో బంధింపబడవు. దేహదారినైనా దేహాంతం లేనివాడవు. అసక్త వివిక్త సాక్షివి. ఇది యోగీశ్వరుడవైన నీ యోగ నైపుణ్యం. మా తండ్రి హిరణ్యగర్భుడు చెప్పినట్టు నిర్గుణుడవైన నీ యందు అంతిమ కాలంలో మనస్సును లగ్నం చేసిన భక్తుడు దుష్కలేభరాన్ని విడిచి, అంటే ఈ శరీరాన్ని విడిచి భవబంధ విమోచనం పొందుతాడు. ముష్మిక కామలంపటుడై సంతానమని, సంసారమని, సంపదలని వ్యామోహపడితే అతడు ఎంతటి విద్వాంసుడైనా, ఎంతటి యోగ సాధకుడైనా నిష్ఫలం. అది అంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. అందుచేత ఓ ప్రభూ, కుత్సితమైన ఈ దేహం మీద, దీని బంధుత్వాల మీద, దీని సంపదల మీద మాకు ఏర్పడే అహంకార మమకారాలను నువ్వే యోగశక్తితో భేదించి స్వభావ సిద్ధమైన భక్తిని ముక్తిని అనుగ్రహించు అని నారద, నువ్వు ఈ నారాయణుని స్తుతించావు. అప్పుడు అలా స్తుతించాడని. దేవర్షి, ఈ భారతవర్షంలో ఉన్న శైల నదీ నదాలను వివరిస్తాను, తెలుసుకో. మలయ, మంగళప్రస్థ, మైనాక, చిత్రకూట, వృషభ, కుటక, కోళ్ళ, సహ్య, దేవగిరి, ఋష్యమూక, శ్రీశైల, వెంకటాద్రి, మహేంద్ర, వారిధార, వింధ్య, భుక్తిమత్, వృక్ష, పారియాత్ర, ద్రోణ, గోవర్ధన, రైవతక, కకుభ, నీల, గౌరముఖ, ఇంద్రకీల, కామగిరులు ప్రధానమైనవి. ఇంకా పుణ్యప్రదాలైన పర్వతాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాదిగా ఉన్నాయి. స్నాన పాన అవగాహన దర్శన స్పర్శన కీర్తనాదులతో మానవుల త్రివిధ పాపాలను పారద్రోడుతున్నాయి. తామ్రపర్ణి, చంద్రవస, కృతమాల, వటోదక, వైహాహిసి, కావేరి, వేణ, పయస్వని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తక, గోదావరి, భీమరథి, నిర్వింధ్య, పయోష్టిక, తాపి, రేవ, సురస, నర్మద, సరస్వతి, చర్మన్వతి, సింధు, అందశోన, మహానది, ఋషికుల్వ, అత్రిసమ, వేదస్మృతి, కౌశికి, యమున, మందాకిని, దృషద్వతి, గోమతి, సరయు, రోధవతి, సప్తపతి, సుషోమ, శతధృ, చంద్రభాగ, మరుద్రుద, వితస్త, అస్సిక్రి, విశ్వ మొదలైనవి వాటిలో కొన్ని. ఈ భారతవర్షంలో జన్మించిన వారు శుక్ల, లోహిత, కృష్ణ వర్ణాలలో ఉండే తమ తమ కర్మలకు అనుగుణంగా దివ్య మానుష నారక ఫలాలను పొందుతూ ఉంటారు. ఇక్కడి వారికి అందరికీ వర్ణ విధానంలో వివిధ భోగాలు అనుభవంలోకి వస్తుంటాయి. వర్ణ విధానంలోని
అపవర్గం అంటే ముక్తి లభిస్తుంది. ఇదే ఇక్కడ విశేషం అని మునులు దేవతలు కీర్తిస్తుంటారు. నారద, ఈ భరత వర్షవాసుల అదృష్టమే అదృష్టం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై వీరికి తన పట్ల భక్తి స్పృహ కలిగిస్తూ ఉంటాడు. దుష్కరమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు ఇవేమీ అవసరం లేకుండా శ్రీమన్నారాయణుడు వీరికి పిలిస్తే చాలు పలుకుతాడు. భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయం అందిస్తాడు. ఎక్కడెక్కడో పుట్టి ఏమి లాభం? భారతవర్షంలో జన్మించడమే ఒక గొప్ప వరం. వైకుంఠ కథా సుధా పగ లేని దేశం అంటే ఆ పగ అంటే నది అంట. సాధు సజ్జనులైన భాగవోత్తములు లేని దేశం, యజ్ఞయాగాదులు జరగని దేశం. అది ఇంద్రలోకమైన వాసయోగ్యం కాదు. అటువంటిది ఇంద్రలోకమైన వేస్తే అన్నట్టు చెప్తున్నారు. తమ జ్ఞాన క్రియా ద్రవ్య కలాపాలన్నిటినీ వెచ్చించి భారతవర్షంలో జన్మించిన వారు అదేమి చిత్రమో జన్మరాహిత్యం కోసం ప్రయత్నించరు. మళ్ళీ భరతవర్షంలోనే కనీసం తరులత రూపంలోనైనా జన్మించడం కోసమే యత్నిస్తుంటారు. ఈ నేలతో ఏర్పడే బంధము అనుబంధము అటువంటిది. భారతవర్షీయులు యజ్ఞకుండాలలో మంత్రపూర్వకంగా శ్రద్ధగా సమర్పించే హవిస్సులను ఆయా దేవతలు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. యజ్ఞపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కోరిన వారికి కోరుకున్నవి అందించడమే కాదు, ఏమీ కోరని వారికి కూడా కావలసిన శుభ పరంపరలను అన్నిటినీ స్వయంగా కురిపిస్తూ ఉంటాడు. అందుకనే స్వర్గ సుఖావశేషం ఉన్నవారు భరతవర్షంలో జన్మనివ్వమని కోరుతూ ఉంటారంట. ఈ రకంగా భారతవర్షం మహాత్మ్యాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు చెప్పగా నేను విన్నాను. నారదర్షి, ఈ జంబూద్వీపానికి స్వర్ణప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రమమాన, మందర, హరిణ, పాంచజన్య, సింహల నామాలతో 8 ఉపద్వీపాలున్నాయి. ఈ సింహల ద్వీపానే లంకని కూడా అంటారు. ఇంకా మిగతా ప్లక్షాది ద్వీప షట్కాన్ని వివరిస్తాను. ఇంకా రేపు చదువుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 155వ భాగం సంపూర్ణం. 10వ అధ్యాయం సంపూర్ణం.